నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. భారత్ మొత్తానికి జలాంతర్గాముల మీద బాగా ఫోకస్ పెట్టింది. సో అణు జలాంతర్గాములను తయారు చేసే పనిలో తీవ్రంగా కృషి చేస్తోంది. నిజానికి అమెరికా, చైనా లాంటి దేశాలు ఎంతో ఫార్వర్డెడ్గా ఉన్నాయి. ఆ విషయంలో భారత్ కొంత వెనకబాటు ఉన్నప్పటికీ బట్ చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్లే ప్రయత్నాలు అయితే గట్టిగా చేస్తోంది. సో అందులో భాగంగానే ఐఎన్ఎస్ అరిహంత్ను మనం చూసాం. ఐఎన్ఎస్ అరిఘాత్ కూడా మొన్న ఆగస్టు 29న దానికి సంబంధించి జలాల్లోకి ప్రవేశింపబెట్టారు. మరోవైపు ఐఎన్ఎస్ అర్ధమాన్ రాబోతోంది. మరో 6 నెలల్లో ఐఎన్ఎస్ అర్ధమాన్ కూడా రాబోతోంది. సో ఇవి ఎలాంటి జలాంతర్గాములు, దీనివల్ల భారత్ అమ్ముల పొదిలో ఎలాంటి అస్త్రాలు శస్త్రాలు మనకు చేరాయి, ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ జలాంతర్గాములన్నీ కూడా చాలా హెక్టిక్గా ఉంటాయి. దాదాపు 1000 టన్నుల బరువుతోటి అవి సముద్రం లోపల వెళ్తూ ఉంటాయి, పైన వెళ్తూ ఉంటాయి. సో వీటన్నింటినీ అర్థం చేసుకోవడానికి కొంత మనకు దాని మీద నాలెడ్జ్ అవసరం. సో దాని గురించి మనం చర్చిద్దాం. మనతో పాటు కల్నల్ పరం గారు, మాజీ సైనిక అధికారి వారు ఉన్నారు. వారు జూమ్లో మనకు అందుబాటులో ఉన్నారు. పరం గారు నమస్తే అండి. సో ముఖ్యంగా ఐఎన్ఎస్ అరిహంత్ గురించి ఇదివరకు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఐఎన్ఎస్ అరిఘాత్ కూడా వచ్చింది. సో ఈ అరిఘాత్ నిజంగా ఎలాంటి జలాంతర్గామిగా మనం అర్థం చేసుకోవాలి? దాని డీటెయిల్స్ని సింప్లిఫైడ్గా కొంత మాకు అర్థమయ్యేటట్టు చెప్పండి. షూర్. మంచి టాపిక్ అండి, ఎందుకంటే దిస్ ఇస్ లాంగ్ పెండింగ్ స్ట్రాటజిక్ మూవ్. ఇది మనది ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నాం. కానీ ఎటొచ్చి ఏంటంటే సబ్మెరీన్స్ ప్రొడ్యూస్ చేయడము, అదొకటి ఇండిజినస్ గా చేసే సబ్మెరీన్ అంటే మొత్తం డిపెండెన్సీ, దర్ ఇస్ నో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ రిక్వైర్డ్ ఫ్రమ్ ఎనీ ఫారెన్ ఏజెన్సీ. ఆ డిపెండెన్సీ లేకుండా డెవలప్ చేసే స్వదేశీ పరిజ్ఞానంతో చేసింది ఐఎన్ఎస్ అరిఘాత్. అయితే ఇది ఐఎన్ఎస్ అరిహంత్ సిరీస్ లో ఐఎన్ఎస్ అరిహంత్ సిరీస్ 2009-2010 లో స్టార్ట్ అయింది. సో ఆ సిరీస్ లోనే వచ్చిన ఇది 2017 లోనో 2018 లోనే ఐఎన్ఎస్ అరిఘాత్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యింది. సో ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి ఇది విత్ ఆల్మోస్ట్ width of 11 meters అండి దీనిది, అండ్ 112 meters లెంగ్త్ ఉన్న సబ్మెరీన్ ఇది. సో విచ్ మీన్స్ ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్ అంటే ఒక బ్లూ వేల్ సైజ్ కన్నా ఎక్కువ సైజ్ ఉన్న సబ్మెరీన్ విత్ స్పీడ్ ఆఫ్ 44 kilometers, అండర్ వాటర్ స్పీడ్ 44 kilometers అండి. దట్ ఈస్ సూపర్ ఫాస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్మెరీన్స్, న్యూక్లియర్ సబ్మెరీన్స్. మీరు అంత లోడ్, అంత డిస్ప్లేస్మెంట్ అంటే అది వాటర్ లోకి వెళ్ళిందంటే ఎంత వాటర్ డిస్ప్లేస్ చేస్తుందని చూస్తే 6000 టన్నుల వాటర్ డిస్ప్లేస్మెంట్ చేయగలిగిన సబ్మెరీన్, అంటే అంత బరువు ఉన్న సబ్మెరీన్. మీరు ఇమాజిన్ చేయండి, వాటర్ కిందకి వెళ్ళింది అంటే దాన్ని డ్రైవ్ చేయడానికి, దాన్ని 44 kilometers స్పీడ్ లో నడిపించడానికి మీకు ఎంత పవర్ కావాలో చూడండి. ఆల్మోస్ట్ ఐ థింక్ 83 megawatts ప్రెషరైజ్డ్ లైట్ వాటర్ రియాక్టర్స్ లోపల ఉన్నాయి దానిలో, టు కీప్ ఇట్ పవర్డ్ అండ్ కీప్ ఇట్ పుష్. దాంతో ఏమవుతుందంటే ప్రొలాంగ్డ్ గంటల తరబడి సబ్మెరీన్ అండర్ వాటర్ కూడా ఉండొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. దాని ఆ సబ్మెరీన్ కానీ టెక్నికల్లీ ఆ సబ్మెరీన్ లోపల ఉన్న వాళ్ళకి కానీ ఎటువంటి ఇష్యూస్ ఉండవు దానిలో. సో స్ట్రాటజికలీ ఎ వెరీ డేంజరస్ వెపన్ బియర్ బిల్డ్. అంటే ఆబ్వియస్లీ డేంజరస్ వెపన్ అంటే మనం నో న్యూక్లియర్ ఫస్ట్ స్ట్రైక్ ఒక పాలసీ ఉంది మనకి, కానీ ఇట్స్ ఎ స్ట్రాంగ్ డిటరెన్స్. అది వాటర్ లో ఉంది అంటే ఇండియన్ ఓషన్ నుంచి మన వైపు దాడి చేయడానికి భయపడతారు ఎవరైనా శత్రువు అనేవాడు. సో ఆ స్పీడ్, ఆ డిస్ప్లేస్మెంట్ ప్లస్ కేపబిలిటీ ఆఫ్ న్యూక్లియర్ వార్హెడ్. సో ఏముంటాయంటే సబ్మెరీన్స్ లో మీకు SSN, SSBN అని ఉంటాయి. రెండు క్వాలిటీస్ ఆఫ్ సబ్మెరీన్స్ ఉంటాయి. ఏంటంటే షిప్, సబ్మెరీన్, న్యూక్లియర్. ఇవైతే ఉంటాయో దీస్ ఆర్ స్మాలర్ సబ్మెరీన్స్. మీకు అరిహంత్ సిరీస్ లో కూడా SSNs ఉంటాయి. మీకు అయితే SSNs ఏంటంటే మీకు వార్ కేపబిలిటీస్ ఎట్లా ఉంటాయంటే మీకు ఎనిమి మీద ఇంటెలిజెన్స్ తీసుకురావడానికి, ఎనిమి ఇంట్ అవన్నీ సేకరించడానికి, ఎనిమి కౌంటర్ ఇంటెలిజెన్స్ చేయడానికి, సర్వేలెన్స్ చేయడానికి, ఏరియా డామినెన్స్ చేయడానికి జనరల్ గా పనికి వస్తాయి. ఇవి జనరలీ వార్ దానిలో బేర్లీ K-15 మిసైల్స్ అంటే 750 kilometers రేంజ్ ఉన్న మిసైల్స్ వీటిలో లోడ్ చేసి యాజ్ డెటరెన్స్ మీరు క్యారీ చేయొచ్చు వీటిని. బట్ అరిఘాత్ అండ్ అర్ధమాన్ ఆర్ SSBNs అంటే షిప్, సబ్మెరీన్, బ్యాలిస్టిక్ అండ్ న్యూక్లియర్. అంటే యాక్టింగ్ యాజ్ అ షిప్ ఆర్ సబ్మెరీన్, అవి బ్యాలిస్టిక్ న్యూక్లియర్ సబ్మెరీన్స్ ని కూడా, లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ న్యూక్లియర్ సబ్మెరీన్స్ న్యూక్లియర్ వెపన్స్ ని కూడా క్యారీ చేసి తీసుకెళ్ళగలుగుతారు లాంగ్ డిస్టెన్సెస్, అండ్ ఇండిపెండెంట్ గా లాంచ్ చేయగలుగుతాయి. దట్ ఈస్ ద కేపబిలిటీ ఆఫ్ ఐఎన్ఎస్ అరిఘాత్. సో ఏమవుతుందంటే మీరు ఎక్కడైనా కూడా ఇండియన్ ఓషన్ లో ఎక్కడున్నా కూడా ఒక 3500 kilometer రేడియస్ లో ఉన్న ఎటువంటి టార్గెట్ అయినా విత్ ఇండక్షన్ ఆఫ్ ఐఎన్ఎస్ అరిఘాత్ మనం చాలా కంఫర్టబుల్ గా హిట్ చేయొచ్చు. విచ్ మీన్స్
కంప్లీట్ ఇండియన్ ఓషన్ విల్ బి, ఇలాంటిది ఒక సబ్మెరీన్ ఉందంటే ఆల్మోస్ట్ కంప్లీట్ ఇండియన్ ఓషన్ విల్ బి సేఫ్ జోన్ ఫర్ అస్ అంటే. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఐఎన్ఎస్ హరికాత్. ఓకే. అంటే ఎలాంటి థ్రెట్స్‌ని మనం ఓవర్‌కమ్ అవ్వచ్చు దీనివల్ల? అంటే చైనా నుంచా, అమెరికా నుంచా, పాకిస్తాన్ నుంచా? ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని కూడా? ఇంకా పాకిస్తాన్ మనం లెక్క చేయడం వేస్ట్ అండి. వి డోంట్ Okay. హావ్ టు కౌంట్, వి షుడ్ నాట్ కౌంట్ పాకిస్తాన్. Hmm. బట్ అమెరికా క్వైట్ కామన్లీ, ఇట్ ఈస్ క్వైట్ కామన్ వాళ్ళు ఇంటర్నేషనల్ వాటర్స్ లోకి వెళ్ళడము, Hmm. వాళ్ళ మిలిటరీ బేసెస్ చేయడం అవన్నీ చాలా కామన్. సో ఏంటంటే Hmm. ఆ సౌత్, ఇది మనకి 1971 వార్ లో కూడా అయింది. అదే అమెరికన్ షిప్స్ అవి సౌత్ ఇండియన్ ఓషన్ లోకి వచ్చి డామినేట్ చేయడం ట్రై చేస్తే రష్యన్ షిప్స్ ని చూసి తిరిగి వెళ్ళాయి. అప్పుడు Hmm. మనకి రష్యన్ డిపెండెన్సీ ఉండేది. Hmm. ఇప్పుడు అట్లాంటి డిపెండెన్సీ ఏం లేదు. ఎవరైనా డామినేట్ చేయడానికి వస్తే మన సబ్మెరీన్ ఆల్రెడీ అక్కడ వాటర్ లో ఉంటుంది. Hmm. అవి దాంతో 3,500 కిలోమీటర్లు కాదు, ఇంకో 500 కిలోమీటర్లు ఎక్స్ట్రా వేసుకుని 4,000 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి Hmm. ఎటువంటి ఎనిమీ షిప్స్ అయినా కూడా. సో దట్ ఈస్ కీ దిస్ థింగ్. అండ్ ద మూమెంట్ మనము SLBMs చెప్పాను కదా, Hmm. సబ్మెరీన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్ Yeah. మనం లోడ్ చేసి ఆ సబ్మెరీన్ లో పెట్టి ఆ సబ్మెరీన్ ని వాటర్ లో పెట్టాము అంటే 4 SLBMs దానిలో లోడ్ చేయొచ్చు, K4 Hmm. 4 SLBMs కానీ 12 K15 SLBMs అంటే 750 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న SLBMs. బేస్డ్ ఆన్ ద స్ట్రాటజిక్ రిక్వైర్మెంట్ మనం అట్లాంటి పెట్టచ్చు. Hmm. పెట్టామంటే దీని రేంజ్ లోకి ఎవరు రాకుండా ఉంటారండి, వెదర్ ఇట్ ఈస్ చైనా. అండ్ Okay. చైనాకి మోర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండియన్ ఓషన్ నుంచే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ దేర్ బిజినెస్ ఇస్ క్యారీడ్ అవుట్ త్రూ సౌత్, అదే ఇండియన్ ఓషన్ నుంచి, Hmm. పాక్ స్టేట్ నుంచి వెళ్తాయి ఇవన్నీ. సో Hmm. అందరినీ చెక్ లో పెట్టచ్చండి. దిస్ వన్ స్ట్రాటజిక్ వెపన్ విల్ కీప్ ఎవ్రీ ఎనిమీ అండర్ చెక్. సింపుల్ గా చెప్పాలంటే ఎవ్రీ ఎనిమీ అండర్ చెక్ అండి. ఓకే. సో ఇప్పుడు అరిఘాత్ గురించి మనం మాట్లాడాం. అర్ధమాన్ కూడా వస్తోంది ఇదే క్రమంలో. దాదాపు Yes. 90,000 కోట్ల ప్రాజెక్ట్ అన్నట్టుగా ఇంకో 6 మంత్స్‌లో వస్తోంది అన్నట్టుగా చెప్తున్నారు. సో అర్ధమాన్ అనేది అంటే నెక్స్ట్ వర్షన్‌గా అర్థం చేసుకోవాలా? లేకపోతే ఇదే క్రమంలో మరొకటి యాడ్ ఆన్ అవుతుందని అర్థం చేసుకోవాలా? ఇదే క్రమంలో ఇంకా ఇంప్రూవ్డ్ వర్షన్ అండి. ఓకే. దట్ విల్ బి ఎ హెవియర్ వెజల్, మచ్ హెవియర్ వెజల్ అండి. ఇన్ఫాక్ట్ ఐ థింక్ నేను మీకు చెప్పినట్టు ఇందాక 83 మెగావాట్ పవర్ ప్లాంట్ దీనిలో లైట్ వాటర్ రియాక్టర్ ఉంటుంది దీనిలో అని చెప్పాను అరిఘాత్లో. Hmm. దానిలో ఐ థింక్ ఇట్ ఇస్ 170 or 180 కిలోవాట్ పవర్డ్ రియాక్టర్ అండి. అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత స్పీడ్ ఉంటుంది దాన్ని, ఎంత వాటర్ అండర్ వాటర్ కెపబిలిటీ ఉంటుంది. Hmm. మీరు క్లియర్ గా ఇమాజిన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్ పార్ట్. ద అదర్ పార్ట్ ఇస్ Hmm. అండర్ వాటర్ ట్రావెలింగ్ కెపబిలిటీ. ఎంత లాంగ్ డిస్టెన్స్ అండర్ వాటర్ ట్రావెల్ చేయగలిగితే అంతసేపు దెర్ ఇస్ స్కోప్ ఫర్ యూ టు బి స్టెల్త్ సబ్మెరీన్ మోడ్. Hmm. అంతసేపు మీరు దాక్కుని ఉండొచ్చు ఇంకా ఎనిమీస్ దీని నుంచి. Hmm. అండ్ థర్డ్ థింగ్ ఇస్ లాంచ్ కేపబిలిటీ. మీరు అండర్ వాటర్ కానీ అబౌవ్ ఫ్రమ్ సర్వీస్ ఆఫ్ ది వాటర్ కానీ మీరు ఇది కరెంట్లీ ఇట్ ఈస్ అండర్ ట్రయల్స్ అండి. వచ్చే 6 నెలలు 7 నెలల్లో ట్రయల్ సక్సెస్ అయితే Hmm. ఇండక్ట్ అయిపోతుంది. అది కూడా ఇండక్ట్ అయిపోయిందంటే దెన్ ఏమవుతుందంటే మీకు ల్యాండ్ వీటిల్లో ఏమవుతుందంటే మీకు ఈ న్యూక్లియర్ ట్రయాడ్ అని ఉంటుంది మనకి. న్యూక్లియర్ ట్రయాడ్ లో న్యూక్లియర్ ట్రయాడ్ అంటే బేసికలీ ల్యాండ్ వెక్టర్, ఎయిర్ వెక్టర్ అండ్ సీ వెక్టర్ అని 3 ఉంటాయి. Hmm. ల్యాండ్ వెక్టర్ అంటే మీరు ల్యాండ్ నుంచి లాంచ్ చేయగలిగిన మిసైల్స్ అవన్నీ మీకు పృథ్వీ, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 5 క్లాసెస్ ఆఫ్ మిసైల్స్ విచ్ ఆర్ హ్యాండిల్డ్ బై స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఉంటుంది. Hmm. అవి హ్యాండిల్ చేసేవి. వాటితో మనకి 5,000+ కిలోమీటర్స్ మీద రేంజ్ ఉంటుంది. Hmm. అలా కాకుండా ఎయిర్ వెక్టర్ అంటే మనకి ఇప్పుడు మీకు మిరాజెస్, జాగ్వార్స్, రఫైల్ కానీ సుఖోయిల్ కూడా ఉన్నాయి. Okay. ఇవి న్యూక్లియర్ గ్రావిటీ బాంబ్స్ అంటే న్యూక్లియర్ ఎయిర్ డ్రాప్ బాంబ్స్ మీద న్యూక్లియర్ బాంబ్స్ డ్రాప్ చేయొచ్చు. Hmm. ప్లస్ ఇప్పుడు మీకు సీ వెక్టర్ వచ్చేసింది. సీ వెక్టర్ అంటే అరిహంత్ అండ్ అరిఘాత్ Hmm. ఈ 2 వచ్చాయి. దాని తర్వాత ఐఎన్ఎస్ అర్ధమాన్. ఐఎన్ఎస్ అర్ధమాన్ వచ్చిందంటే ఐ థింక్ ఇట్ ఈస్ అబౌట్ 125 మీటర్ లాంగ్ ఏదో, అంటే దీనికన్నా ఇంకో 15 మీటర్ లాంగ్. Yeah, 125 meters లాంగ్ ఉంది. 125 మీటర్స్ లాంగ్. అండ్ వాటర్ డిస్ప్లేస్మెంట్ కూడా ఐ థింక్ 1000 tons 1500 tons. Yeah, 7,000 tons అంటున్నారు. 7,000. 7,000 కరెక్ట్. సో 7,000 1,000 tons ఎక్స్ట్రా అంటారు. సో ఇది ఇట్లాంటిది మనం ఇంట్రడ్యూస్ చేసామంటే దాని తర్వాత ఏమవుతుందంటే మన కెపబిలిటీ టు ఇంక్రీజ్ ద వాటర్ డిస్ప్లేస్మెంట్. Okay. సో స్లోలీ ఏమవుతుందంటే మన లాంగ్ టర్మ్ ప్లాన్ అంటే మన డిఫెన్స్ న్యూక్లియర్ ట్రైడ్ లాంగ్ టర్మ్ ప్లాన్ అంటే 13,000 ton డిస్ప్లేస్మెంట్ ఉన్న SSBMs లాంచ్ చేయాలని విత్ 190 మెగావాట్ రియాక్టర్స్. Okay. అది చేసామంటే పర్మనెంట్లీ సబ్మర్జ్ సబ్మెరీన్స్ ఉండొచ్చు మీకు. మీరు ఎక్కడి నుంచైనా విత్ లాట్ ఆఫ్ సర్ప్రైజ్ ఎలిమెంట్ యూ విల్ హ్యావ్ K5 and K6 మిసైల్స్ విచ్ ఆర్ బీయింగ్ డెవలప్డ్ నౌ. అవి డెవలప్ అవుతున్నాయి. అంటే K5, K6 మిసైల్స్ అంటే అండర్ సీ నుంచి మీరు మోర్ దెన్ 6,000 కిలోమీటర్స్ ట్రావెల్ చేయగలిగిన మిసైల్స్ మీరు డెవలప్ చేస్తున్నారు. సో ద మూమెంట్ మీకు ఈ అర్ధమాన్ వచ్చేసిందంటే మీరు ఇండియన్ ఓషన్ లో కూర్చొని చైనాలో ఏ టార్గెట్ అయినా కొట్టే రేంజ్ లో ఉంటారు. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ deterrence we'll be creating in the South China Sea, South India, Indian Ocean basically. Indian Ocean lo very strong deterrence and very strong deterrence. And
earlier we can induct this of the month, the better it will be for us. ఓకే, పరమ్ గారు ఫైనల్గా ఒకటి చెప్పండి. అంటే ఇప్పుడు మనం ఇంత మాట్లాడుతున్నాము, చాలా అడ్వాన్స్డ్ విషయాలు అని చెప్తున్నాము, కానీ చైనా అంతకంటే అడ్వాన్స్డ్గా ఉంది కదా. సో మనం థ్రెట్గా ఉంటామా, మనల్ని గౌరవిస్తుందా చైనా, లేకపోతే అంతకంటే అడ్వాన్స్డ్గా ఇంకా మారే ప్రయత్నం చేస్తుందా, ఎట్లా ఉంటుంది ఇందులో? ప్రయత్నం ఎట్లా ఆ ప్రయత్నం అనేది ప్రపంచంలో ప్రతి కంట్రీ చేస్తూనే ఉంటుందండి. ఇప్పుడు మనము రఫేల్ సుఖోయ్ తీసుకొచ్చామంటే F-16లని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి పాకిస్తాన్ యుఎస్ఏ ట్రై చేస్తుంది. ఎందుకంటే రఫేల్ సుఖోయ్లు ఇలాంటివి చాలా వస్తున్నాయి, వాటితో కంపీట్ అయ్యేది. సో దట్ ఎఫర్ట్ విల్ ఆల్వేస్ విత్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ అనేవి ఉంటాయి. అది యుఎస్ఏ కూడా చేస్తుంది, చైనా కూడా చేస్తుంది, రష్యా కూడా చేస్తుంది. అది చేయడానికి ఇదేం లేదు. ఇదివరకు చైనా దగ్గర పవర్ ఉంది, న్యూక్లియర్ ట్రయాడ్, బ్యాలెన్స్ న్యూక్లియర్ ట్రయాడ్ చాలా చైనా దగ్గర ఉంది. ఇండియా దగ్గర లేదు ఆ బ్యాలెన్స్ న్యూక్లియర్ ట్రయాడ్ అని ఒక అంటే వీక్ స్పాట్ ఉంటుంది. మనం ఎక్కడైతే వేలు పెడితే అది నిపెడుతుందో అట్లాంటి వీక్ స్పాట్ మనకు ఉండేది. ఇప్పుడు మనం ఆ వీక్ స్పాట్ ని ఎలిమినేట్ చేస్తాం. సో ఏమవుతుందంటే చైనా, వన్, దే విల్ ట్రై టు స్పీడ్ ట్రాక్ దేర్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది స్ట్రాటజిక్ వెపన్స్. టూ, ఇండియా తోటి గొడవ పెట్టుకునే ముందర, పొత్తు పెట్టుకునే ముందర 2 సార్లు ఆలోచిస్తుంది. వీళ్ళకి చాలా ఉంది, వీళ్ళని మనం ఇంత ఈజీగా తేలిగ్గా తీసుకోలేము, వీళ్ళకి చాలా సత్తా ఉంది, ఎక్కడికి వెళ్ళినా మనకి సరిపడ్డ మనకి జవాబు ఇచ్చే సత్తా ఉంది వీళ్ళకి. సో మేము వీళ్ళతో మాట్లాడుకుని మితత పెట్టుకోవడం మంచిది, వైరం పెట్టుకోవడం కన్నా ఒక ఆలోచన గ్యారంటీగా పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ పరమ్ గారు. సో ఓవరాల్గా పరమ్ గారు చెప్పినట్లుగా భారత్తో ఏదైనా దేశం కొంత శత్రుత్వం పెట్టుకోవాలంటే భయపడే రోజులు ఆల్రెడీ వచ్చేసాయి, మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఇటు అణు జలాంతర్గాములు కూడా ప్రవేశపెట్టడం ద్వారా INS అరిహంత్, అరిఘాత్, ఇప్పుడు అర్ధమాన్ కూడా రాబోతోంది ఇంకా 6 నెలల్లో. సో ఇవన్నీ కూడా చైనా వెన్నులో వణుకు పుట్టించే ప్రయత్నాలు ఖచ్చితంగా అని కూడా అనుకోవాలి మనం. ఎందుకంటే మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ముందుకు వెళ్తున్న సందర్భంలో అటు చైనా కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంది. అది కూడా భారత్ స్వదేశీ విజ్ఞానంతో ఇవన్నీ డెవలప్ చేస్తుంటే చైనా ఖచ్చితంగా ఆశ్చర్యపోతోంది. మరోవైపు కాస్త భయపడి ఆగి మాట్లాడే పరిస్థితి చైనాకు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడా తొందరపాటు లేకపోతే ఊరికే ఉద్రేకపూరితమైన పరిస్థితులు క్రియేట్ చేయాలనే ఉద్దేశాలు చైనాకు ఉన్నా అవి ఆ పప్పులు ఉడకవు ఇలాంటి జల అంతర్గాములతోటి అనే పరిస్థితి ఈరోజు కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా భారత్ అమ్ముల పొదిలో నిజంగా గొప్ప అస్త్రశస్త్రాలు ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్తులో కూడా ఇవన్నీ కూడా డెవలప్ అవుతూ భారత్ని ఒక రక్షణ కవచంలా భారత్కి ఇవన్నీ ఉంటాయనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.